కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో గల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి మా ఫ్యాక్టరీ ద్వారా 90 మంది ఫీల్డ్ అధికారులను నియమించారు। రైతులకు ఇబ్బంది కలిగే పని చేయమని అన్నారు। 2003 నుంచి నిజామాబాద్లోని నాందేవాడ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ 10 సంవత్సరాల రుణం తీసుకోవడం జరిగిందని అదే విధంగా ఈ ఏడాది తీసుకున్నట్టు తెలిపారు। 2023 నుంచి 24 షుగర్ సీజన్ కు గాను గాయత్రి షుగర్, మ్యాకి షుగర్స్ 2 ఫ్యాక్టరీలకు కలిపి 19,30,00,000 రూపాయల రుణం తీసుకోవడం జరిగిందని తెలిపారు। ఈ ఏడాది రైతుల నుండి కేవైసీ చేయడం, ఆధార్ కు లింక్ చేయడం వలన రైతులకు నేరుగా మెసేజ్లు వచ్చాయని అన్నారు। రుణమాఫీలో భాగంగా ఎంత డబ్బులు మాఫీ అయ్యిందో ఆ డబ్బులు 10 రోజుల్లో రైతుల బ్యాంకుల ఖాతాలో జమ చేస్తామని అన్నారు। ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైతుల పేరును షుగర్ ఫ్యాక్టరీ గ్యారంటీలతో టైమ్ యాప్ లోన్ తీసుకోవడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో షుగర్ ఫ్యాక్టరీ అధికారులు శంకర్, మురళీకృష్ణలు పాల్గొన్నారు। పేరు వేణుగోపాలరావు అండి, వైస్ ప్రెసిడెంట్ గాయత్రి షుగర్స్। గత 26 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీలో నేను పనిచేయడం జరుగుతుంది। ఈ రుణమాఫీ ఏదైతే టైఅప్ లోన్ కింద మేము రైతులతో రుణం తీసుకుని సీడు, ఫర్టిలైజర్, హార్వెస్టింగ్కి అరేంజ్ చేయడం జరుగుతుందో ఇది 2003-4 నుంచి గత 20 సంవత్సరాల నుంచి లోను టైఅప్ లోన్ కింద కార్పొరేట్ గ్యారంటీ, మేనేజ్మెంట్ గ్యారంటీ తోటి లోన్లు తీసుకుని ఈ సీడు, ఫర్టిలైజరు, హార్వెస్టింగ్ లోన్స్ అరేంజ్ చేసి కేర్ డెవలప్ చేయడానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నామండి। అలాగే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఏదైతే లోన్లు తీసుకున్నామో ఆ లోన్లు ఏదైతే ఇది లింక్ అయిందో ఆధార్తో లింక్ అవ్వబట్టి ఈసారి రైతుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఆందోళన చెందుతున్నారు। ఈ టీవీల్లోనూ కొన్ని ఛానల్ పేపర్లోనూ వచ్చే రూమర్స్ని ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ బాగా ఆందోళన చెంది ఆందోళనతోటి రైతులు ఫోన్ చేయటం కూడా జరుగుతుంది। మా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫీల్డ్ స్టాఫ్స్ కూడా అందరికీ విలేజ్ల్లో ఇన్ఫార్మ్ చేయటం, దాని మీద క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది। ఏదైతే ఉందో ఈ సంవత్సరం లోను గత ఈ టైఅప్ కింద తీసుకున్న లోను ఆధార్ లింక్ అవటం వల్ల ఈ సంవత్సరం అన్ని అతని పోర్టల్లో మొత్తం అతను తీసుకున్న లోన్లన్నీ కలిపి రుణమాఫీకి గవర్నమెంట్ తీసుకోవటం జరగటం వల్ల ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది। గత 20 సంవత్సరాల నుంచి అంతకుముందు ఎటువంటి రుణమాఫీ జరగలేదు ఏదైతే ఈ టైఅప్ లోన్స్కి। ఈసారి ఈ కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి మేము సెప్టెంబర్ వరకు గత సంవత్సరం తీసుకున్న లోన్స్ సెప్టెంబర్ వరకు కట్టవచ్చు। అయినా సరే మేము గత 10 రోజుల లోపల ఈ పేమెంట్ చేసి రైతులకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ రుణమాఫీ జరిగేటట్టు చేస్తామని చెప్పడం జరుగుతుంది। ఈ రుణమాఫీలో ఏదైతే అవుతుందో మా దగ్గర తీసుకున్న టైఅప్ లోన్స్ బ్యాంక్ మేనేజర్ని అడగడం జరిగింది। గత 2 సంవత్సరాలు అంతకుముందు 2 సార్లు జరగలేదు, ఈసారి జరిగింది, దీని మీద క్లారిటీ ఇవ్వండి। క్లారిటీ ఏమిటంటే 1 వీక్లో మీకు చెప్పటం జరిగింది। ఈ చెప్పినాక ఏదైతే కన్ఫ్యూజన్ లేకుండా బ్యాంక్ మేనేజర్ మాకు ఏదైతే రైతుకి ఈ రుణమాఫీ చెందుతని చెప్పినాక ప్రతి పైసా రైతుకి గవర్నమెంట్ ఇచ్చే రుణమాఫీని మేము రైతు అకౌంట్లో బ్యాంకు ద్వారా కానీ మా ద్వారా కానీ రైతుకే చెందుతుందని మీ అందరు రైతు సోదరులకి ఈ రోజున చెప్పడం జరుగుతుంది। అందువల్ల రైతు సోదరులు ఎటువంటి మోసం గాయత్రి షుగర్స్ ఎప్పుడూ చేయదు, రైతులతోటే ఈ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి రైతు సోదరులు ఎటువంటి రూమర్స్ నమ్మకుండా మేము ఆందోళన చెందకుండా వచ్చే 10 రోజుల్లో మేము రుణమంతా కట్టేసి మీకు రుణమాఫీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఏది రుణమాఫీకి ఈ టైప్లో కూడా రుణమాఫీ వర్తిస్తుందని బ్యాంకు చెప్పినాక ఇప్పుడు వరకు కూడా కొన్ని అకౌంట్లు రుణమాఫీ వర్తించిందని చెప్పారు, దాని మీద కూడా క్లారిటీ ఇమ్మన్నాం। మేము బ్యాంకు కట్టకుండా బ్యాంకు ద్వారా ఒకవేళ కట్టి కానీ మా అకౌంట్ ద్వారా రైతుల ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ద్వారా కానీ క్లారిటీ ఇచ్చినాక మీకే చెందుతుంది, ప్రతి పైసా ప్రతి రూపాయి రైతు అకౌంట్లో వేయటం జరుగుతుందని కూడా క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది। రైతు సోదరులని మాకు ఉన్న అనుబంధం ఈ గత 25 సంవత్సరాల నుంచి ఉన్న 25 సంవత్సరాల నుంచి ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని, మా సేవలు మీకు ఎల్లవేళలా ఉంటాయని మా ఫీల్డ్ స్టాఫ్ ఉండి చెరుకు అభివృద్ధికి మీతో కలిసి నడుస్తామని చెప్పడం జరుగుతుంది।